హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మోటివేషన్ కోసం ఎదురుచూసే విద్యార్థుల కోసం రూపొందించబడినది. పుస్తకాలను ముందేసుకుని తమ కలల లోకంలో విహరించే విద్యార్థులకు ఈ వీడియో అంకితం. ఇప్పటివరకు చూడని రిజల్ట్ తీసుకొస్తామని వాగ్దానం చేసే విద్యార్థులకు ఈ వీడియో అంకితం. తీరా రిజల్ట్ చాలా అధ్వాన్నంగా వస్తుంది. తమ ఫెయిల్యూర్కి కారణం హార్డ్ సిలబస్ అని ఇతర కారణాలన్నీ చెప్తూ ఉంటారు. పెరిగిన కాంపిటీషన్ మీద నెట్టేస్తూ ఉంటారు. ఒక 7-8 నిమిషాల పాటు మీ పుస్తకాలన్నీ పక్కకు పెట్టేసి ఈ వీడియో చూడండి. మహాభారత యుద్ధంలో అర్జునుడు దిగులు పడతాడు. నేను నేర్చుకున్న ఈ యుద్ధ విద్యలన్నీ నా కుటుంబ సభ్యుల మీద ప్రయోగించడానికేనా అని కృష్ణుని అడుగుతాడు. నేను అంత పాపం చేస్తానా? నా కుటుంబ సభ్యుల చావు నా చేతిలోనే జరగాల? ఇదేం ధర్మం? నా సోదరుల్ని, నా పెదనాన్నని, చిన్నాన్నలను, మేనమామలను చంపడమా? ఈ మాట చెప్పి తన ధనుస్సును రథంలో ఒక పక్కన పెట్టేసి బాధతో కూర్చుండిపోతాడు. ఆ సమయంలో అర్జునుడికి తెలియదు తాను ఎంత అదృష్టవంతుడు. ఎందుకంటే అర్జునుడి రథసారథిగా ఉన్న కృష్ణుడు అర్జునుడికి మాత్రమే కాదు, ఈ సృష్టికే రథసారథి. అయినా అర్జునుడు ఎందుకు దిగులు పడుతున్నాడు అంటే అర్జునుడి ముందు అంధకారం నెలకొంది. అప్పుడు కృష్ణుడు అర్జునుడి వంక తిరిగి, ఎవరు చెప్పారు అర్జునుడు తన కుటుంబ సభ్యుల్ని చంపుతున్నాడని? యుద్ధంలో ఎవరైతే అధర్ములుగా ఉన్నారో అర్జునుడు వాళ్లను మాత్రమే వధిస్తున్నాడు. అధర్మాన్ని ధర్మం నాశనం చేస్తుంది. అర్జునుడు చేయట్లేదు, అర్జునుడనే యోధుడు చేస్తున్నాడు. యోధుడికి కేవలం పేరు మాత్రమే ఉంటుంది. చేసేవాడు మాత్రమే అర్జునుడు, చేయించేది శ్రీకృష్ణ భగవానుడు. అందుకే అర్జున, నువ్వు కేవలం బాణమెత్తి ఎవరిని చంపాలో వాళ్ళని చంపు. నువ్వు శిక్షణలో ఏం నేర్చుకున్నావో అది అమలు చేయి. పరిణామాల గురించి ఆలోచించడం మానేసేయి. ఆ పరిణామాలన్నీ నా వల్ల జరిగాయి. నువ్వు కేవలం నీ కృషిని వాడుతున్నావంతే. నువ్వు నేర్చుకున్న యుద్ధ కళ కేవలం ఈ మహాభారత యుద్ధం కోసమే నేర్చుకున్నావు. అయితే మీ గురువు నుంచి దొరికే శిక్షణను అమలు చేసే సమయం ఆసన్నమైంది. అందుకే నీ బాణాన్ని నువ్వు కింద పెట్టకు. నువ్వు విజయం సాధించేందుకు యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళొద్దు. ఇక గడిచిన పరీక్షలు, గడిచిన రిజల్ట్స్ని మనసులో పెట్టుకుని దిగులు పడే విద్యార్థులందరికీ మా పిలుపిదే. జరిగిన దాని గురించి చింతించడం మానేయండి. జరగాల్సిన దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టండి. మహాభారత యుద్ధం సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటే ఈరోజు మేం కూడా మీకు చెప్తున్నాం. మీ పని కేవలం ప్రయత్నించడమే. ప్రయత్నానికి ఒత్తిడికి ఎలాంటి సంబంధం లేదు. రిజల్ట్ గురించి ఆలోచించినప్పుడే ప్రెజర్ ఫీల్ అవుతారు. అందుకే మీ ఫోకస్ రిజల్ట్ మీద కాదు సుమా, ప్రయత్నం మీద ఉండాలి. మీ ప్రయాస, ప్రయత్నం వీటి మీదే మీ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఎవరైతే తమ చుట్టూ సమస్యలున్నాయి, కష్టాలున్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయని బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ముందుకి సాగలేరు. ఇలాంటి వాళ్ళు యవ్వనంలోనే తమ భుజాల్లోని శక్తి తగ్గిపోయిందనుకుని కుంగిపోతూ ఉంటారు. ఇలాంటి వారికి తమ కళ్ళ ముందు అన్నీ ముళ్ళే కనిపిస్తాయి. బలవంతంగా తప్పదనుకుని చేస్తే ఆ చేసే పనిలో ఎప్పుడూ ఆనందం దొరకదు. అందుకే బలవంతంగా చదవాలనుకుంటే ఎలాంటి ఫలితం రాదు. ఈ ప్రపంచాన్ని ఎలాంటి జ్ఞానం లేకుండా ఎదుర్కోవడం సాధ్యమేనా? ధనుస్సు ప్రయోగించడం రాకపోతే అర్జునుడు మహాభారత యుద్ధంలో పాల్గొనడం సాధ్యమయ్యేదా? పుస్తకాలు నిజంగానే వారికి శిక్ష వేస్తున్నాయా? చదువు రాకుండా, జ్ఞానం రాకుండా చేస్తున్నాయా? అర్జునుడు కూడా బాణాన్ని పక్కకు పెట్టేసి టైం పాస్ చేస్తే మహాభారతంలో పాల్గొనడం సాధ్యమయ్యేదా? కథానాయకుడిగా పేరు తెచ్చుకునేవాడా? ఇలాంటి మైండ్ సెట్తో ఉంటే రాత్రిపూట ఎలాంటి వెలుగు కనిపించదు. ఒక గదిలోని నిశ్శబ్దం మిమ్మల్ని బాధిస్తూ ఉండొచ్చు, మిమ్మల్ని దహిస్తూ ఉండొచ్చు. దూరంగా డీజే సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు మీకేమనిపిస్తుంది? మీరొక్కరే ఇక్కడ ఈ గదిలో అనవసరంగా కష్టపడుతున్నారని. అక్కడ డీజేలో ఉన్న వాళ్ళంతా చాలా అదృష్టవంతులు. అందుకే అక్కడ డీజేలో ఎంజాయ్ చేయగలుగుతున్నారనిపిస్తుంది. మీ లక్ష్య సాధనలో ఎదురయ్యే ఆటంకాలకు మీరు బాధ్యులు కాదు. పరిస్థితుల్లో మరో కారణాన్ని వెతక్కండి. మీ లక్ష్యం పట్ల మీకున్న కమిట్మెంట్ని నమ్మడం మొదలుపెట్టండి. ఎవరైతే సక్సెస్ పీఠం మీద కూర్చున్నారో వాళ్ళు ఉదయమే నిద్రలేస్తారు. అంతా నిశ్శబ్దంగా ఉన్న సమయం అది. గదిలో గడియారం తప్ప ఇంకే శబ్దం వినిపించదు. గడియారంలోని ముళ్ళు వారిని ప్రేమగా పలకరిస్తూ ఉంటుంది. ఎవరైతే తనతో పాటు నడుస్తున్నారో, తనతో పాటు కదులుతున్నారో వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేలాగా ఆ గడియారం గుర్తు చేస్తూ ఉంటుంది. సమయాన్ని ఎవరైతే పాడు చేస్తారో వాళ్ళని నేను అంతకన్నా ఎక్కువ పాడు చేస్తాను అని అంటుంది ఆ గడియారం. రాత్రిళ్ళు మెలకుగా ఉండడం ఎంత అవసరమో స్టూడెంట్కి తెలుస్తుంది. స్టూడెంట్కి కాంపిటీటివ్ వేరెవరో ఉండరు, తమకు తామే కాంపిటీటర్స్. అన్నిటికన్నా ముందు తమలో ఉన్న బలహీనతల మీద జయం పొందాల్సి ఉంటుంది. నిన్న ఎలా ఉన్నారో ఈరోజు ఎలా ఉన్నారో, నిన్న ఎంత నేర్చుకున్నారో ఈరోజు ఎంత నేర్చుకున్నారో తెలుసుకోవాలి. నిన్న ఎంత చదివారు, ఈరోజు ఇంకా చదవాల్సింది ఎంత ఉంది, ఇవన్నీ కూడా మీకు తెలిసుండాలి. జీవితంలోని అత్యంత క్లిష్టమైన అంశాల్లో
విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యత కీలకమైన భాగం. విద్యలో నియమాలకు కట్టుబడిన క్రమశిక్షణ చాలా ముఖ్యం. పాఠశాల విద్యతో పాటు విద్యార్థులు తరగతి గదిలో క్రమశిక్షణను అభ్యసించాలి. అది లేకుండా వాళ్ళు బాగా అభివృద్ధి చెందరు. క్రమశిక్షణ అనేది నిర్ణీత వ్యవధిలో ఏదైనా చేయగల లేదా ఒక పనిని పూర్తి చేయగల విద్యార్థి యొక్క సామర్థ్యం అని క్రమశిక్షణ యొక్క భావన స్థిరత్వం అని చెప్తోంది. తద్వారా విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించగలుగుతారు. విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ అన్ని మంచి అంశాలను ఆకర్షిస్తుంది. ఫలితంగా వ్యక్తులు తమ జీవితంలోని ప్రతి అంశంలో శ్రేష్టతను సాధిస్తారు. విద్యార్థి జీవితంలోని క్రమశిక్షణ తరచుగా వారి లక్ష్యాలపై పనిచేయడంలో సహాయపడడానికి విద్యార్థి జీవితంలో మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. విద్యార్థులు మరింత దగ్గరగా క్రమశిక్షణకు కట్టుబడి ఉంటే వాళ్ళు తమ పనివేళలను మెరుగ్గా నిర్వహించగలుగుతారు. మంచి క్రమశిక్షణతో విద్యార్థులు తమ విలువైన సమయాన్ని వృధా చేయకుండా సమయానికి పూర్తి చేస్తారు. విద్యార్థులు వ్యవస్థీకృతం కానప్పుడు వారు ముఖ్యమైనది కాని కార్యకలాపాలు పూర్తి చేయడానికి వారి విలువైన సమయాన్ని వెచ్చిస్తారు. షెడ్యూల్ని రూపొందించి దానికి కట్టుబడి ఉండండి. సమర్థవంతమైన సమయ నిర్వహణ విద్యార్థులకు తక్కువ సమయంలో ఎక్కువ చేయడానికి సహాయపడుతుంది. విద్యార్థులు వారు చేయాల్సిన పనుల జాబితాను దాటినప్పుడు ఉత్పాదక సమయం నిర్వహణ ఉద్రిక్తతను తగ్గిస్తుంది. మీరు మీ లక్ష్యాలను నెరవేర్చుకుంటున్నప్పుడు ఇది మీకు సంతృప్తిని కలగజేస్తుంది. విద్యార్థులు తమ పనులను కూడా సమయానికి పూర్తి చేస్తారు. వారి విద్యలో నిమగ్నమై ఉంటారు. వారికి సంబంధించిన విషయాలను కొనసాగించడానికి వారికి ఎక్కువ సమయం అందుబాటులో ఉంటుంది. తమ సమయాన్ని చక్కగా నిర్వహించే విద్యార్థులు తమ ప్రతిభను పెంచుకోవచ్చు, సాధించిన అనుభూతిని అనుభవించవచ్చు. టైం మేనేజ్మెంట్ అనేది ఎక్కువగా కోరుకునే ఉద్యోగ నైపుణ్యాల్లో ఒకటి. మంచి క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు ఆశావాద దృక్పథాన్ని పెంపొందించుకుంటారు. ఇది వారి జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం. విద్యార్థులు క్రమశిక్షణ ఫలితంగా ధైర్యం మరియు సంకల్పాన్ని పొందుతారు. ఈ కారకాల ఫలితంగా విద్యార్థులు తమ జీవితంలోని అన్ని ఇతర అంశాల్లో ఎక్కువగా పాల్గొంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బాగా తినడం, సమయానికి నిద్రపోవడం వంటివి వివిధ క్రమశిక్షణ ప్రవర్తనను అనుసరించడం ద్వారా విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారు. గంటల తరబడి నేర్చుకునే మానసిక శక్తి ఎగ్జాస్ట్ అయినప్పటికీ మనస్సు మరియు శరీరం రెండూ తమ అత్యుత్తమ పనితీరును ప్రదర్శించడానికి శారీరక శ్రమ అవసరం. వ్యాయామం ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తికి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. యువకులే ఎక్కువగా నష్టపోతున్నారు. దాదాపుగా 75% మానసిక ఆరోగ్య సమస్యలు 25 ఏళ్ల లోపు కనిపిస్తాయి. మీరు యూనివర్సిటీలో ఉన్నప్పుడు మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. క్రమశిక్షణ అనేది విద్యార్థులను వారి చదువులతో సహా వారి జీవితంలోని అన్ని అంశాల్లో కేంద్రీకృతమై మరియు స్ఫూర్తిని పొందాలని ప్రోత్సహిస్తుంది. స్పష్టమైన లక్ష్యాలను కలిగి ఉన్న విద్యార్థులు ఎక్కువ కేంద్రీకృతమై ఉంటారు. విద్యార్థులు క్రమశిక్షణ పాటించకపోతే చదువులో నిమగ్నమై ఉండడం కష్టం. మీ జీవితంలో మీరు సాధించాలనుకునే అన్ని లక్ష్యాలపై నోట్స్ తీసుకోవడం స్ఫూర్తిని పొందేందుకు అద్భుతమైన మార్గం. మీరు ఇలా చేస్తే మీరు ఉత్సాహంగా ఉండి జీవితంలో లక్ష్యాలను చేరుకోగలుగుతారు. నిర్ణీత సమయం కోసం ఒక అంశంపై దృష్టి కేంద్రీకరించడం వలన మీరు మరింత ప్రభావవంతంగా పరిశోధించడానికి, మరింత లోతుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు వారి క్రమశిక్షణను కొనసాగిస్తున్నప్పుడు వాళ్ళు తరగతిలో మెరుగ్గా పనిచేస్తారు. ఇది వారి విద్యా విజయానికి సహాయపడుతుంది. క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు మెరుగైన గ్రేడ్లతో పాటు అనేక రకాల కొత్త నైపుణ్యాలను పొందుతారు. విద్యార్థులు క్రమశిక్షణను పాటిస్తే జీవితంలో సంతోషంగా ఉంటారని, అది వాళ్ళ కెరీర్లో ముందుకు సాగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. క్రమశిక్షణను కొనసాగించినప్పుడు వారి విద్యతో పాటు ఇతర ముఖ్యమైన విషయాలపై బాధ్యత వహించడం సులభం. విద్యార్థులు నిబంధనలకు కట్టుబడి ఉండకపోతే వాళ్ళు నిర్లక్ష్యంగా మారి వారి అసైన్మెంట్లను వాయిదా వేసుకుంటారు. చివరి సెకండ్ వరకు పనిచేస్తారు. అది విద్యార్థి జీవితంలో ఒత్తిడికి ప్రధాన కారణం. దాన్ని పరిష్కరించడానికి వ్యక్తి తన క్రమశిక్షణను కొనసాగించాలి.